హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఎప్పుడు బెండకాయని బంగాళదుంపని వేరువేరుగా ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా ఒకసారి రెండు కలిపి ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది రైస్, రోటీ, పప్పు, రసం అలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఈ బెండకాయ ఫ్రై కోసం నేను ఇక్కడ ఒక పావు కేజీ బెండకాయల్ని నీట్గా కడిగి తుడిచి పెట్టుకున్నాను. అలాగే ఒక పావు కేజీ బంగాళదుంపల్ని పైన పొట్టు వెలిచేసి కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి పెట్టుకోండి, రంగు మారిపోకుండా ఉంటాయి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకున్నాను. ఈ ఫ్రై కోసం ఇలా ఒక కడాయిని తీసుకొని దానిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీనిలోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పోపుని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పోపంతా ఇలా వేగిపోయిన తర్వాత దీనిలోకి మనం తీసుకున్న ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయని ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకొని ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని ఉల్లిపాయని 1 నిమిషం ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. 1 నిమిషం తర్వాత మనం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నిటినీ వేసేసుకోండి. ఇలా వేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ బంగాళదుంపలంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీనిపైన ఇప్పుడు మూతను పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బంగాళదుంప కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా మూత పెట్టుకుంటూ తీస్తూ ఒక 5 నిమిషాల కల్లా ఇలా వేగిపోతాయండి బంగాళదుంపలు అనేవి. ఇలా ఒక ముక్కని కట్ చేసి చూడండి, ఇలా కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని ఇలా కొంచెం పొడవుగానే కట్ చేసుకొని వేసుకోండి, బాగుంటుంది. ఈ బెండకాయ ముక్కలు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టకుండా వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టారంటే బెండకాయలో నుంచి జిగురు వచ్చేస్తుంది, అందుకని మూత పెట్టకుండా ఫ్రై చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగు పట్టేసుకుంటాయి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. ఇలా అంతా కలుపుకొని దీన్ని వేరొక స్టవ్ మీదకి మార్చి ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయ్యేలోపు ఇలా ఒక కడాయిని తీసుకొని ఒక 2 టీ స్పూన్ల ధనియాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇక్కడ నేను ఒక 5 వేసుకుంటున్నానండి, కొంచెం కారంగా ఉంటాయి ఇవి, అందుకనే 5 వేసుకున్నాను. వీటిని ఇప్పుడు మంటని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అలాగే ఒక 2 టీ స్పూన్ల వేపుడు శనగపప్పు వేసుకోండి, చట్నీకి వాడుకుంటాం కదా అవి కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేయండి. ఇవి వేగిపోతాయి. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా వేగిపోయాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని ఒక ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిపోయిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే ఒక 7-8 పొట్టు వలిచిన వెల్లుల్లిపాయలు తీసుకొని మిక్సీలో వేసి మెత్తని పొడిలాగా చేసి పక్కన పెట్టేసుకోండి. ఒక 5-6 నిమిషాల కల్లా బెండకాయ ముక్కలు కూడా ఇలా వేగిపోయి బాగా సాఫ్ట్గా అయిపోతాయండి. ఇప్పుడు ఒక ముక్కను తీసుకొని టేస్ట్ చెక్ చేసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా అని. నాకు ఇక్కడ ఒక పావు టీ స్పూన్ ఉప్పు పట్టిందండి. అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ కారప్పొడినంతా వేసేసుకోండి. ఈ కారప్పొడి వేసుకొని ఈ ముక్కలకి ఈ కారం బాగా పట్టేటట్టు 1 నిమిషం ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఫ్రైని బాగా వేయించుకోవాలి. ఇలా 2-3 నిమిషాల తర్వాత లాస్ట్లో ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసేయండి. అంతేనండి, చాలా సింపుల్గా ఎంతో కమ్మగా ఉండే బెండకాయ బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి, కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.